అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అమ్మా సుగుణ, నేనలా రాయుడి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. కాస్త నా కండువా ఇలా అందుకుంటావా? మెల్లిగా లేచి నిలబడ్డాడు రామనాథం. లోపల నుండి కండువా తెచ్చి తండ్రికిచ్చింది సుగుణ. అతను వేది గుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికెళ్ళింది. ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు గక్కుతున్నట్టుంది. కాలి మడమ దగ్గర, బొటను వేలి దగ్గర ఆరిగిపోయి చిల్లులు పడి ఉన్న జోళ్లు రామనాథం పాదాల్ని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది. పై కండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ పర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బారాయుడి ఇంటికి చేరాడు. స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లాడు సుబ్బారాయుడు. రారా, ఇలా కూర్చో. ఏంటి మరీ ఎంత నీరసంగా కనిపిస్తున్నావు? ఒంట్లో గాని బావుండలేదేమిట్రా? ఒంట్లో కాదురా, ఇంట్లో బావుండలేదు. ఒరే సుబ్బారాయుడు, నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం లేచొస్తోంది. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒరే, కాసిని మంచినీళ్లు తీసుకురారా. స్థిమితంగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం. ఒట్టి మంచినీళ్లు కాదురా, ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది. అమ్మా స్వర్ణ, రామనాథం వచ్చాడు, వాడికి నాకు టిఫిన్ పట్రమ్మా. రామనాథం పక్కనే కూర్చున్నాడు సుబ్బారాయుడు. అమ్మాయి రాత్రి వచ్చిందిరా. అల్లుడు క్యాంప్ వెళ్ళాడు. రావడానికి వారం రోజులు పడుతుందట. ఒక్కర్తి పిల్లలతో ఉండలేదని రాత్రి తీసుకొచ్చి అమ్మాయిని, పిల్లల్ని ఇక్కడ దించి వెళ్లాడు అల్లుడు. ఇంతలో లోపల నుండి ముద్దులు మూటగడుతున్న పసిపిల్లలిద్దరూ తాతయ్య, తాతయ్య అంటూ అరుస్తూ వచ్చి సుబ్బారాయుడి ఒడిలో చేరిపోయారు. వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా అక్కును చేర్చుకుని ముద్దాడాడు సుబ్బారాయుడు. ఇంతలో స్వర్ణ టేలర్ టిఫిన్ ప్లేట్లు మంచినీళ్లు తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. నమస్తే మామయ్య గారు, బాగున్నారా? సుగుణ ఏం చేస్తోందండి? మీతో తీసుకురావాల్సింది అడిగింది సొన్న. క్షణకాలం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామనాథం. మహాలక్ష్మిలా కళకళ్లాడుతోంది స్వర్ణ. వెంటనే తన కూతురు సుగుణ కళ్ల ముందు కదిలి నీరసంగా నవ్వాడు. ఏం చేస్తుందమ్మా? దానికి ఆ ఇంటి చాకిరితో క్షణం తీరదు. నువ్వు వచ్చినట్టు తెలిస్తే ఎంత పనున్నా తీరిక చేసుకుని వచ్చేస్తుంది. రేపు పంపిస్తానమ్మా. టిఫిన్ కాఫీ తీసుకున్నాక స్నేహితులిద్దరూ బయటికి బయలుదేరారు. అమ్మా స్వర్ణ, మేమలా పార్కు దాకా వెళ్ళొస్తాం. ఈ శిశిధర్ని మాతో పంపిస్తావా? అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు. వద్దు నాన్నా, మిమ్మల్ని అక్కడ స్థిమితంగా కూర్చోనివ్వరు. ఒరే చిట్టి, బుజ్జి, ఇలా వచ్చేయండమ్మా. మనమిప్పుడు కన్నబాబు బర్త్డేకి వెళ్ళొద్దు. ముందు బిక్కమొహాలేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి దగ్గరకొచ్చేశారు. తాతయ్య, మీతో మేము రాము. కన్నబాబు బర్త్డేకెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాడి కేకులు, చాక్లెట్లు తెచ్చుకుంటాం. మీరు వెళ్ళిపోండి. స్నేహితులిద్దరూ పార్కులో బెంచున్నారు. ఒరే రామనాథం, ఏమిట్రా విశేషాలు? చెల్లెమ్మ ఆరోగ్యం ఎలా ఉంటోంది? తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రామనాథం. ఏంట్రా, సమాధానం చెప్పవే? రెట్టించాడు సుబ్బారాయుడు. రామేశ్వరిని లేడీ డాక్టర్కి చూపించాలిరా. చేతిలో చిల్లి గవ్వలేదు, అందుకే నీ దగ్గరకొచ్చాను. మాటలు కూడదీసుకుంటూ చెప్పాడు రామనాథం. ఆశ్చర్యంతో సుబ్బారాయుడి నోటంట మాట రాలేదు. కాసేపు రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము, జాలి కలుగుతున్నాయి అతనికి. నోరు విప్పి అతనితో మాట్లాడడానికి కూడా మనస్కరించలేదు సుబ్బారాయుడికి. స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని. ఒరే సుబ్బారాయుడు, నువ్వు నన్ను మనసులో ఎంత ఛేదరించుకుంటున్నది నాకు తెలుసురా. కాని ఏం చేయను చెప్పు? అంతా విధి ప్రేరణ. మనం నిమిత్త మాత్రులం. చాల్లే, నోర్ము ఇంకా. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటవుగా అన్నాడు సుబ్బారాయుడు. అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకు నెడతావే? ఏడాదికో కాన్పు అవుతూ ఉంటే నీ భార్య ఎంతకాలం బ్రతుకుతుంది అనుకున్నావు? పోయిన వాళ్లు పోగా 5గురు సంతానం మిగిలారు. వాళ్లు సరిపోరా నీకు? అయినా మనవల్ని ఎత్తాల్సిన ఈ వయసులో మీ ఆవిడ్ని పురిటి మంచం ఎక్కిస్తున్నావు. నీకు సిగ్గుగా లేదట్రా? దేనికి నోరు విప్పలేదు రామనాథం. అతన్ని అలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు కుమ్మరించినట్టు చప్పున తగ్గిపోయాడు సుబ్బారాయుడు. ఒరే రామనాథం, ఏమిట్రా ఇది? నీకెన్నిసార్లు చెప్పాన్రా పిల్లలు కలగకుండా చూసుకోమని. కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ దరికి చేర్చలేదు అనుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా అదనపు బరువుల్ని నెత్తికెక్కించుకుంటున్నావా? పిల్లల్ని కనే వయస్సా మనది? పెళ్లికెదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే నువ్విలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా? అయినా నా కంఠశోషగాని నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒక్కటే.
ఏనాడు నా మాట వినిపించుకున్నావు గనుక. కాని మనిషికైనా కొంతవరకే బరువు బాధ్యతల్ని మొయ్యగలడు. మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే. శక్తికి మించిన బరువుల్ని నెత్తికెత్తుకున్నామా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు నువ్వు అలాంటి తెలివి మాలిన పనే చేస్తున్నావు. అతడి 2 చేతులు పట్టుకుని బాధపడ్డాడు రామనాథం. ఒరే, నిజంగా నేను పరమ మూర్ఖుణ్ణిరా. చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా కూతురి జీవితం పాడు చేశాను. ఇప్పుడు ఏమనుకుని ఏమిటి లాభం? నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాంటి మెట్ట వేదాంతం చెప్తూ ఉంటేనే నాకు తిక్కరేగుతోంది. ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేతల్లో చూపించు. అందుకే నీకు నేను అరిగిపోయిన రికార్డులా చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇంక నీకు ఏది చెప్పే ఓపిక నాకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. ఇదిగో ఈ 500 నీ దగ్గరుంచు. జేబులో నుంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బరాయుడు. ఆ రోజు తనకు భోజనం వడ్డిస్తున్న కూతురు సుగుణను చూసే కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది. కళ తప్పిన ముఖం, శుష్కించిన శరీరం, మాసిపోయిన అతుకుల బొంతలాంటి చీర, వేలిముడి, నిండా 25 లేని సుగుణ 50 ఏళ్ల దానిలా ఉంది. ఆమె ఏడుదైన సుబ్బారాయుడు కూతురు స్వర్ణ రామనాథం కళ్ల ముందు కదిలింది. సుబ్బారాయుడు, రామనాథం మంచి స్నేహితులు. ఒకే ఈడువాళ్లైన తమ కూతుళ్ళిద్దరికీ 6 నెలల ఇంచుమించులో పెళ్లిళ్లు జరిపించారు. ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బారాయుడు, రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు. 2 కుటుంబాల వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా, ఎవరు ఎలా పోయినా కాలం ఆగదు కదా. సంవత్సర కాలం గిర్రున తిరిగొచ్చేసింది. ఈలోపు తన కూతురి పరిస్థితి అంతా వివరిస్తూ పేపర్లో ప్రకటననిచ్చాడు సుబ్బరాయుడు. అందుకు ఇష్టపడి స్వర్ణను పెళ్లాడతాను అంటూ వచ్చిన ఆదర్శ భావాలు గల యువకుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు. సుగుణ జీవితం నాశనం చెయ్యొద్దని, ఆమెకు పునర్వివాహం చెయ్యమని, వరుణ్ణి తాను వెతికి తెస్తానని ఎంతగానో నచ్చచెప్పాడు రామనాథానికి సుబ్బరాయుడు. తాడెత్తున లేచాడు రామనాథం. అతడి ఆలోచన మరోలా ఉంది. కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకు మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని, ఆ పునర్వివాహాన్ని అందంగా ఎన్నో అభాండాలు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురి పెళ్లి విషయంలో మరెవ్వరినీ నోరెత్తనివ్వలేదు. ఏటేటా కాన్పులతో రోగిష్టిదైన భార్య, కంపెడు సంసారం, ఆదాయానికి మించి అడ్డు అదుపు లేని ఖర్చులు పెరగడంతో ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం కూతురి గురించి దిగులు పట్టుకుందతనికి. స్వర్ణలాగా కళకళ్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో కుచ్చితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు. తను, తన భార్య ఎంతకాలం బ్రతుకుతారో ఆనక సుగుణ పరిస్థితి, మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి? వయసులో ఉన్న పెద్ద కూతురు కళ్ళెదుట కట్టెలా తిరుగుతూ ఉంటే వయసుడిగిన తాము ఏటేటా పిల్లల్ని కంటున్నారు. ఎంత సిగ్గుచేటు! పైకి చెప్పకపోయినా సుగుణ మనసులో తమని ఎంత చీదరించుకుంటోందో. దీనికేదో పరిష్కారం ఆలోచించాలి. ఆలోచిస్తూనే రామనాథం భోజనం అయ్యింది అనిపించి లేచి చేతులు కడుక్కుని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరికెళ్ళాడు. భర్తను చూసి నీరసంగా లేచి కూర్చుంది జానకమ్మ. ఏమండి, ఈ వెవిళ్ల బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి. మంచినీళ్లు తాగినా ఇమడ్డం లేదు. డాక్టర్ దగ్గరికెళితే ఏదన్నా మందో మాకో ఇస్తారు. డాక్టర్ దగ్గరికి నన్నెప్పుడు తీసుకెళ్తారండి? భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం. జానకి, నిన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను గాని ఆ విషయం అలా ఉంచు. నీకో మాట చెప్పాలి అనుకుంటున్నాను జానకి. మన సుగుణకు ఎవరైనా మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిద్దాం. వంటగదిలో ఉన్న సుగుణ చెవిన పడ్డాయి ఆ మాటలు. ఆమె హృదయం చిత్రంగా స్పందించింది. మనసు విహాంగమై తేలిపోసాగింది. అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవడం ఎంతో మూర్ఖత్వం అనిపిస్తుందే. వాళ్ల స్వర్ణను చూసి మన సుగుణను చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో. కళకళ్లాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులారా పాడు చేశామంది. సాయంత్రం సుబ్బారాయుడు దగ్గరికెళ్ళి ఎవరైనా మంచి కుర్రాన్ని చూడమని చెప్తాను. భర్త మాటలు ఇంకా పూర్తి కాకుండానే అతని మీద గయ్యమంటూ లేచింది జానకమ్మ. చాలే చెప్పొచ్చారు గాని ఊరుకోండింకా. ఎవరైనా వింటే నవ్విపోవడమే గాక మన ముఖాన్ని ఊస్తారు. మొగుడు చచ్చి ముండమోసి ఇంతకాలమయ్యాక దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారా? ఇలాంటి పని మన ఇంటా వంటా ఉందా? నలుగురిలో తలెత్తుకు తిరగాలని లేదా మీకు? అదీగాక దానికి పెళ్లి చేసి టింగురంగామంటూ అత్తారింటికి పంపిస్తే ఈ కొంపలో చాకిరి ఎవరు చేస్తారు? మీ పిల్లల్ని ఎవరు సాకుతారు? మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి మాట ఎత్తారా
నేను నూతిలో దూకి చస్తాను. జాగ్రత్త. తల్లి మాటలు సుగుణ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి. గబగబా వంటగదిలో పని ముగించుకుని పెరట్లోకెళ్లి మామిడి చెట్టు నీడలో ఓసూరుమంటూ చతికిలబడింది. ఆమె మనసు పరిపరి విధాలా పోతోంది. తండ్రి తనకు పెళ్లి చేస్తాను అంటుంటే తల్లి అలా అంటుందేమిటి? తన సుఖం కంటే కూడా ఆమెకు ఇంటి చాకిరి, పిల్లల చాకిరీయే ముఖ్యమన్నమాట. తను పెళ్లి చేసుకుని సుఖపడకూడదు. ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీతం భత్యం లేని పని మనిషిలా వెట్టి చాకిరీ చేస్తూ బతుకు తెల్లార్చుకోవాలి. తనకింకా ఈ జన్మలో సుఖపడే యోగం లేదు. స్వర్ణలాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకాలి అనుంది. కాని ఇంట్లో ఎవ్వరూ తనని పెళ్లి ఊసే ఎత్తరు. ఆఖరికి సిగ్గు విడిచి తనకు పెళ్లి చేసుకోవాలి అనుందని తల్లితో తన మనసులోని మాట చెప్పుకుందాం అనుకుంటోంది. మధ్య ఇంతలోకి తండ్రి తన పెళ్లి మాట ఎత్తితే ఎంతో పొంగిపోయింది. కాని తల్లి ఆంతర్యం ఇలాంటిదని తను కల్లో కూడా ఊహించుకోలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్న తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని, ఆఖరికి ప్రాణాన్నైనా పణంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది. కాని తనకు పుట్టిన పిల్లల్ని తమకు ఆహారంగా తినే ఓ రకం పాము జాతి ఉందని తను ఎప్పుడో చదివింది. అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది. తను కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు. తను మాత్రం ఏటేటా బాలింత చూలింత కావచ్చు. చిచి, ఆమె అసలు ఆడదేనా? తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగానన్నా తన బాధని అర్థం చేసుకోలేకపోతోందే. ఇంకా తన బ్రతుకు ఇంతేనా? తనలో తానే కుళ్ళి కుళ్ళి ఏడ్చి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ. ఆ రోజు స్వర్ణ దగ్గరికెళ్ళింది సుగుణ. స్నేహితురాల్ని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ. ఇదేంటి సుగుణ, నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంట్లో తీరిక లేనన్ని పనులు ఎన్ని ఉన్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆలోచించుకోవాలి, పట్టించుకోవాలి కదా. ఈ మధ్య నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చిందే? మరీ విశ్రాంతి అన్నదే లేకుండా అన్ని పనులు నెత్తిన వేసుకుని చేసేస్తున్నావా? నువ్వు మనిషివి, మిషన్వి కాదు. ఎలాంటి మిషన్ అయినా అదే పనిగా పని చేస్తూ ఉంటే ఏదో ఒక నాటికి ట్రబుల్ వచ్చి మూలపడతాయి. ఆ విషయం తెలుసుకో. స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగుణలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారి పెళ్లిబుక్కి పైకి తన్నుకొచ్చేసింది. 2 చేతులతోటి ముఖాన్ని కప్పుకుని పోరుమంది. కంగారు పడిపోయింది స్వర్ణ. చప్పున సుగుణ్ణి తన దగ్గరకు తీసుకుని ఆమె తల నిమిరింది. చచా, ఏమిటి ఇది? ఎప్పుడూ లేంది ఎందుకిలా ఏడుస్తున్నావు? అసలేం జరిగిందే? ఇంట్లో ఏమన్నా గొడవ? నాతో చెప్తే నాకు తోచింది చెప్తాను. ముందా ఏడు పాపు. స్వర్ణ ఓదార్చడంతో తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ. సుగుణ, నీ జీవితం వడ్డించిన విస్తరి కాదు. అన్నీ నువ్వే వడ్డించుకోవాలి. ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి. అర్థం చేసుకున్నావనుకుంటాను. నీ తల్లిదండ్రులు నీకలాంటి సదవకాశాన్ని అందించలేదు. అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో మేలు చేస్తారని ఎదురుతెన్నులు చూడ్డం ఒట్టి అవివేకం. ఎవరి జీవితం వాళ్లదే. మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకు బాధ మనం అనుభవిస్తాం గాని మరొకళ్ళు పంచుకోలేరు కదా. అలాగే ఎవరి సుఖం వాళ్లే వెతుక్కోవాలి. ఎక్కడికైనా భోజనానికి వెళ్ళామనుకో, అందరితో పాటు మనము కూర్చుంటాం. మన వరకు వచ్చేసరికి పిస్తళ్ళు అయిపోతాయి. అది తెచ్చి వేయడానికి వెళ్లిన మనిషి ఎంతకీ రావడం లేదు. మన కోసం అందరినీ అలాగే వదిలేయకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తళ్లలోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చొరవగా మనమే వెళ్లి విస్తరిస్తేనే అందరితో సమానంగా మన విస్తరిలోనూ వడ్డన జరిగి భోంచేయగలుగుతాం. నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ. సూచనాప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చి వదిలింది స్వర్ణ. స్నేహితురాలి దగ్గరికెళ్లి వచ్చిన దగ్గర నుండి దీర్ఘ ఆలోచనలో పడింది సుగుణ. మొదటగా తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి. తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా తెలుసు తనకు. కుట్టు సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాప్కి అమ్మి తన పొట్ట తాను పోసుకోగలదు. అప్పుడింకా ఈ ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించినా గెంటేసినా తనకు బాధ లేదు. అవును, తన భవిష్యత్తుకు సరైన బాట తనే వేసుకోవాలి. తన ఆలోచనల్ని ఇవాల్టి నుండే ఆచరణలో పెట్టాలి. మనసులోనే స్థిర నిశ్చయానికొచ్చిన సుగుణ లేచి లోనికెళ్ళి, అమ్మా, నేను కుట్టు సెంటర్కి వెళ్తున్నాను చెప్పేసి ఇల్లు దాటింది. తమని అడగకుండా ఏనాడు గడప దాటి బయటికెళ్లి ఎరుగని కూతుర్ని అలా స్వతంత్రించి తమ మాట కోసమన్నా చూడకుండా బయటికెళ్తున్నందుకు రామనాథం, జానకమ్మ ఆశ్చర్యపడ్డారు.
ఇంత తెగింపు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి? మొన్న సుబ్బరాయుడు ఇంటికెళ్ళి వచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఉన్నదిగా ఆ టక్కులాడి స్వర్ణ, దీనికేదో నూరిపోసుంటుంది. కూసేగాడిదొచ్చి మేసేగాడిదను చెరిపేసిందన్న సామెత ఉంది కదా. రానిండి, ఇది ఇంటికొచ్చాక చెప్తా దీని పని. కోపంతో రుసరుసలాడిపోతోంది జానకమ్మ. పోనీలేవే, 24 గంటలు ఇంట్లోనే ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఉంటుందే ఎవరికైనా. అది కుట్టు నేర్చుకోవడానికే కాని ఊరి మీద బలాదురు తిరగడానికి కాదుగా. పైగా ఆ కుట్టు పనేదో బాగా నేర్చుకుందనుకో, ఇంట్లో టైలర్కిచ్చే డబ్బు కూడా తగ్గుతుంది మనకు. ఇదిగో జానకి, అమ్మాయిని మరీ కట్టడి చేశామనుకో, కట్టుబాట్లు తెంచుకు పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇలాగే చూసి చూడనట్టు ఊరుకుంటే ఏ గొడవ ఉండదు. అయినా ఇంట్లో పనంతా చేసి వెళ్ళింది కదా, ఇంకా నీకేంటి ప్రాబ్లం? భర్త నచ్చ చెప్పేసరికి తమాయించుకుంది జానకమ్మ. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటికెళ్లిన సుగుణ మధ్యాహ్నానికి ఇంటికి చేరింది. రామనాథం, జానకమ్మ కూతుర్ని చూసి మతి చెలించిన వాళ్లల్లా ఉండిపోయారు. పెళ్లి కూతురు అలంకరణలో, మెడలో తాళితో, పక్కన భర్తతో తమ ఎదుట నిలబడ్డ సుగుణను చూడ్డంతో ఆ షాక్తో ఎక్కడి వాళ్లు అక్కడే స్తబ్దుగా ఉండిపోయారు. కాసేపు తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమే ఎత్తింది జానకమ్మ. ఎంతకు తెగి పాపిష్టిదానా, ఇలాంటి కాని పని చేసి మా పరువు తీసి బజార్న పెడతావా? అసలు ఇలాంటి పని చేయడానికి నీకెంత ధైర్యం, తెగింపు ఎలా వచ్చాయే? నడు, తక్షణం నా ఇంట్లో నుంచి కదులు. నువ్వసలు నాకు పుట్టలేదు అనుకుంటాను. అమ్మా, కన్నవాళ్లు కదా, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. మీరు తలదించుకునేంత కాని పని ఏమీ చేయలేదు నేను. నేను ఉప్పు కారం తింటున్న మనిషినే. నాకు కోరికలు, ఇష్టాలు ఉంటాయి. వాటికి సమాధి కట్టేసి జీవోత్సవంలా బ్రతికినన్నాళ్లు మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ, కన్నవాళ్లే కసాయి వాళ్లలా మారతారని ఊహించలేదు నేను. మీ కన్న కూతురిగా నేను మీ పట్ల బాధ్యతగానే నడుచుకున్నాను. నాకు భర్త, ఓ ఇల్లు, సంసారం, పిల్లలు కావాలి అనుకున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఈయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యతారహితంగానే ప్రవర్తించారు. పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికొచ్చే వరకు ఎదురు చూసి ఆ పైన ఆ మొక్కను నరికి బయట పారేసినట్టు నేను చేసే చాకిరీ పనికొస్తుంది గాని నేను సుఖపడ్డం పనికిరాదు మీకు. నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం. నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదకాలు వదులుకోవాల్సి వస్తుందని మీ బాధ. దానికే అందంగా విధవకి తిరిగి వివాహం చేసే ఆచారం మన ఇంటా వంటా లేదు అంటూ ఈ ఇంట్లో పర్మనెంట్ పని మనిషి ముద్ర వేసి పడేశారు నన్ను. గెల నరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని దానిలా పడుండాలని మీ ఆలోచన. ఇంతవరకు ఎలా బ్రతికినా ఇహ ముందు అలా బ్రతకడానికి మనస్కరించకే. నా జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉండాలని ఆశపడే నా దారి నేను చూసుకున్నాను. నేను చేసిన పని మీకు కష్టం కలిగిస్తే దానికి నేను బాధ్యురాలిని కాదు. నన్నుగా అర్థం చేసుకుని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం. మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకు నచ్చారు. ఆయన సాహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్న నమ్మకం నాకుంది. అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగినయ్యాను. ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాలి అనుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ కూడా శాంక్షన్ అయ్యింది. మయూరి సినిమా థియేటర్ పక్కనే మా ఇల్లు. అమ్మా, నాన్న, మీకెప్పుడూ మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి. ఇంక మాకు సెలవిప్పించండి. తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటికొచ్చేసింది సుగుణ. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.